హలో ఎవ్రీవన్, నేను కొత్త వెహికల్ కొందామని వచ్చానమాట షాప్కి. అందరేమో కారు బైక్స్ కొంటుంటే నేను సైకిల్ కొందామని చెప్పి షాప్కి వచ్చానమాట. సో ఫిజికల్ ఎక్సర్సైజ్కి సైకిల్ బాగుంటుంది కదా. సో ఇప్పుడు చిన్నప్పుడు కొన్నాను సైకిల్, ఇంటర్మీడియట్ వరకు తొక్కానమాట సైకిల్. ఇంటర్మీడియట్ తర్వాత ఆపేశాను, మళ్ళీ తర్వాత ఇప్పుడు తీసుకున్నాను ఇదే సైకిల్ నేను సెలెక్ట్ చేసుకుంది. సో ఫిజికల్ ఫిట్నెస్కి ప్లస్ జనరల్ డైలీ రైడింగ్కి బాగుంటుందని చెప్పారు ఇది. సో సరే చూద్దామని చెప్పి తీసుకున్నాను. కొంచెం కాస్ట్ ఓకేనే పడింది. సో నచ్చింది సైకిల్ తీసుకున్నాను. సో ఫిట్టింగ్స్ అన్ని చేయిస్తున్నాను అనమాట. జస్ట్ అలా ఉంటుంది కదా సైకిల్ తీసుకున్నప్పుడు. సో అన్ని ఫిట్టింగ్స్ చేయించి అన్ని సెట్ చేసి ఇస్తున్నారు వాళ్ళు. సో అక్కడ అఫ్జల్గంజ్ తీసుకొని అక్కడ నుంచి ఇంటి వరకు నడిపించుకుంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 5 kilometers అవుతుంది. సో ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ సైకిల్ దొక్కుతున్నాను ఇంత దూరము. అండ్ అన్నీ చూసుకున్నాను, అన్నీ ఎలా ఉన్నాయి, బాగానే ఉన్నాయా. సో వాళ్ళు ఫస్ట్ అడుగుతున్నారు వాళ్ళు, నీకేనా సైకిల్ అని. నాకే సైకిల్ అని చెప్పనమాట. ఇదే అనమాట షాప్. ఈ షాప్లోనే తీసుకున్నారు, భారత్ సైకిల్స్. సో రీజనబుల్ కాస్టే ఉన్నాయి ఇక్కడ. సో బాగుంటుంది ఇక్కడ. అండ్ మా డాడీ నా బైక్ పైన తీసుకొచ్చాడు, నేను సైకిల్ పైన ఇంటికి స్టార్ట్ అనమాట ఇక్కడ నుంచి. సో సైకిల్ రాత్రి ఇంటికి నడిపించుకున్న చాలా దూరం నుంచి. ఇప్పుడు మనం మొత్తం అన్ప్యాకింగ్ చేసి పూజ చేద్దాం. అన్బాక్సింగ్ చేసేసాను సైకిల్ని. సైకిల్ దొక్కే ముందు ఇప్పుడు పూజ చేసేద్దాం. హలో, మా బాబు సైకిల్ కొన్నాడు. ఎందుకంటే ఈ కాలంలో కారు, స్కూటరు అందరికీ అవే వెహికల్స్ ఉంటున్నాయి. వాటితో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండట్లేదు. ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలని, వెయిట్ తగ్గాలని చెప్పేసి సైకిల్ కొన్నాడు. కాబట్టి మీ దగ్గర కూడా ఎంతమంది దగ్గర సైకిల్ ఉంది, ఎవరెవరు కొనాలనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.